కామారెడ్డి జిల్లా బిక్కనూరు రైతులు రోడ్డెక్కారు. అకాల వర్షాలతో పంట నష్టపోయిన తమను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. బుక్కనూరు మండలం అనంతపల్లి గ్రామ జాతీయ రహదారిపై ధర్నా చేపట్టారు. సుమారు 8 గ్రామాలకు చెందిన రైతులు ధర్నాలో బైఠాయించారు. వడగళ్ల వానికి సుమారు వందలాది ఎకరాలలో పంట నష్టపోవడం జరిగిందన్నారు. ఇప్పటి వరకు అధికారులు వచ్చి నష్టపోయిన పంటలను చూడలేదని రైతులు తెలిపారు. జిల్లా కలెక్టర్, వ్యవసాయ అధికారులు వచ్చి నష్టపోయిన పంటకు పరిహారాన్ని చెల్లించే వరకు ధర్నాన్ని విరమించేది లేదని భీష్మించుకుని రైతులు రోడ్డుపై బైఠాయించారు. రైతుల ధర్నాతో ఇరువైపులా సుమారు 4 కిలోమీటర్ల మేర రవాణా స్తంభించింది. పోలీసులు వచ్చి రైతుల ధర్నాన్ని విరమింపజేయాలని నచ్చజెప్పినప్పటికీ రైతులు వినకపోవడంతో రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. ఈఓ గారు గాని, కలెక్టర్ గారు గాని, ఎవరు గాని 4 రోజులు అవుతుంది వర్షం పడి, ఒక్కరు కూడా పండించుకోపోలేదు. తెలుసున్నాడు ఒక పంట పసిపిల్ల తన కడుపులో, తల్లి కడుపులో ఏ విధంగా అయితే చనిపోయిందో ఇది ఒకసారి మక్కకరని చూడండి సార్. ఏ విధంగా అయితే ఇలాంటి పంట నష్టపోయినాక మేము బతకడం దేనికి సార్? మేము బతకడం దేనికి? ఈ రోజు చావడమే మేలు సార్. మేము బతకడం దేనికి సార్? పంట నష్టపోయింది సార్. దాని మీదే ఆధారపడి బతుకుతున్న జనాలం సార్. పంట మీద ఆధారపడి ఒక 4 ఎకరాలు, 2 ఎకరాలు, 100 ఎకరాల వరకు నష్టపోయినాం సార్. ఒక ఇత్తు కూడా ఇంటికి చేరారు సార్. ఎన్నో కష్టాలు పడి ఆ రైతుల దగ్గర, సౌకర్యాల దగ్గర పెట్టుబడి తెచ్చుకొని పంటను పండించుకుంటున్నాం సార్. పైసలు ఇవ్వలేదు సార్. దయచేసి మేము ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తున్నాం. తక్షణమే రైతులకు పరిహారం చావడమా సస్తే ఇక్కడనే చేస్తాం, లేకపోతే మా పేట చెల్లెలా చేస్తాం. మాకు మాత్రం నష్టపరిహారం తప్పకుండా కావాలి సార్. నష్టపరిహారం ఇచ్చేంత వరకు ఇక్కడికి కాలేదు సార్. మీరు మమ్మల్ని తప్పుతారా, ఏం చేస్తారో మాకు తెలియదు సార్. మాకు నష్టపరిహారం కావాలి సార్. దాని మీద ఆధారపడి బతుకుతున్నాం సార్. దయచేసి ప్రభుత్వాన్ని